Hello guys, welcome back. Going to a temple. Kalabhairava Swami temple అని చెప్పి వైజాగ్లో లైక్ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్స్ అనమాట. ఆల్మోస్ట్ నాకు ఈ టెంపుల్ మోర్ దెన్ 12 years నుంచి తెలుసు. ఎట్ ద టైమ్ ఐ న్యూ దిస్ టెంపుల్ అసలు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదనమాట ఆ టెంపుల్కి. ఎలా అంటే చుట్టూ అడుగు ఉంటుంది, 2 కొండల మధ్యలో ఉంటుంది అనమాట ఆ టెంపుల్. అక్కడికి ఏంటి అంటే నాట్ ఈవెన్ ఒక 2-wheeler వెళ్ళాలన్నా కూడా కష్టం ఒకప్పుడు, మ్యాక్సిమం బై వాకే. అలాంటిది డే టైం ఎవరైనా వెళ్ళాలన్నా కూడా చాలా భయంకరంగా ఉండదు, ఎందుకంటే అసలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అదొక డిఫరెంట్ కైండ్లో ఉండదు. బట్ లాస్ట్ ఒక మేబీ 2 or 3 years నుంచి ఇట్స్ బికమ్ సో వైరల్ అనమాట. టెంపుల్ ఎందుకు అంత వైరల్ అయ్యింది అంటే దట్ సీరియస్లీ ద టెంపుల్ చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా అనుకుంటే జరుగుతుంది, అంత పవర్ఫుల్. సో అందుకు బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఎలా అంటే లైక్ పీపుల్ ఆర్ కమింగ్ లైక్ నైట్ 2 o'clock 1 o'clock నుంచి అక్కడ పెద్ద లైన్ కట్టుకుని ఉంటారు అనమాట. వెయిట్ చేస్తారు, గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు వెళ్దామని చెప్పి. బికాస్ అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైక్ ఎంట్రీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ అనమాట మోస్ట్ ఆఫ్ ది టైమింగ్స్. సో పీపుల్ లిటరల్లీ వెయిట్ చేస్తారు, ఎప్పుడు టైం దొరుకుతుంది, ఎప్పుడు వెళ్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ లైక్ 1:30 నుంచి వెయిట్ చేస్తే, 12 o'clock 1:30 నుంచి వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 3:30కి వాళ్ళు అలౌ చేస్తారు లోపలికి. పీపుల్ యూజువల్లీ వెయిట్ 2-3 hours వెయిట్ చేస్తారు, ఎప్పుడు గేట్ ఓపెన్ చేస్తారా అని. గేట్స్ వేసేసారు అనమాట ఇప్పుడు. కొంచెం రోడ్స్ అవి వైట్ చేస్తారు, కొంచెం డెవలప్మెంట్ చేస్తారు. దో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టాస్క్ చేయకపోయినా పీపుల్ ఆర్ డూయింగ్. సింహాచలం లైక్ దేవస్థానం దే ఆర్ డూయింగ్ ఇట్. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే బైక్ కూడా వెళ్ళని సిచ్యువేషన్ నుంచి లైక్ పీపుల్ ఆర్ హ్యాపీలీ గోయింగ్ నౌ. దాని తర్వాత ఏం చేస్తారంటే వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎనీ కార్స్ ఆర్ బైక్స్ మొత్తం అన్ని బ్లాక్ చేస్తారు. బికాస్ ఎందుకంటే లైక్ ఓవర్ క్రౌడ్ అయిపోవడం వల్ల లైక్ లోపల పార్కింగ్ దొరకదు అనమాట అసలు. సో అందుకే ఏం చేశారంటే ఇంకా ఎలా కాదని చెప్పి గేట్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. లెట్స్ సీ ఈరోజు మనం వెళ్ళడానికి అవుతుందేమో విత్ వెహికల్ లోపలికి. ఐల్ షో యూ హౌ ద వే అండ్ ఆల్. బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక అడ్వెంచర్ ఆర్ ఒక ఆఫ్ రోడింగ్ టైప్ ఉంటుంది రోడ్ మొత్తం. ఐల్ షో యూ. ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఆల్రెడీ క్రౌడ్ ఆల్రెడీ చూసారు వెహికల్స్. టెంపుల్ అక్కడ ఉంది, ఆల్మోస్ట్ ఓన్లీ వెహికల్స్. ఎవరున్నారు ఇక్కడ? ఫైనల్లీ మనకున్న కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వీఆర్ ఫైనలీ గెటింగ్ టు ద టెంపుల్. అలాగే సౌండ్కి వెళ్ళిపోతాయండి ఇంకా. Finally, the fuck, I don't know how this dog is gonna react to this. ఈ సూపర్ బైక్స్ కాదు కానీ ఈ డాగ్స్తో పెద్ద టాస్క్ అయిపోయింది సీరియస్గా. ఈ సౌండ్కి ఏది ఫ్రెండ్లీ డాగ్ ఏది రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. వాట్ ద ఫక్. ఓకే, so guys, finally we entered with the bike.
సో ముందు ఈ రోడ్డు ఇంత ఉంది కదా, ఇందులో హాఫ్ ఉండదు రోడ్. హార్డ్లీ ఒక బైక్ వెళ్ళడం కూడా లైక్ ఇట్స్ మళ్ళీ కూర్చోలేరమ్మా, హైట్ కదా ఎక్కలేరు, కూర్చోలేరు, హైట్ కదా అది ఎక్కలేరు. సొంత ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి ఆఫ్ రోడింగ్ అవసరమా? మంచిగా రెస్ట్ తీసుకోవడం అనేది ఇంట్లో. అన్నిసార్లు దేవుడు అన్నీ చేయడు, కొన్ని మనకి మనం చేసుకోవాలి. కొన్ని కాల్ ఫ్రాక్చర్ ఇలాంటి రోడ్లోని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పు? మనం జాగ్రత్తగా ఉండాలి, మిగతా దేవుడి పైన భారం వేయాలి. అన్నీ దేవుడే చేసుకుంటాడంటే దేవుడు ఏం చేయరు మనం ఏది ఇనిషియేషన్ తీసుకోకపోతే. బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఆ పప్పి ఉంది కదా, ఆల్మోస్ట్ నాకు గేట్ దగ్గర నుంచి అది నా ముందే పరిగెడుతుంది. అలా తెచ్చి టెంపుల్ వరకు వస్తుందేమో చూడాలి. ఈ రోడ్డు ఉంది కదా, వర్షం పడేటప్పుడు చూడాలి. అబ్బా, క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. అందులోని వెహికల్స్ నాట్ అలౌడ్. ఆ బురదలోని చెప్పులు లేకుండా ఆర్ఎస్ చెప్పులతోనే నడుస్తూ ఉంటే ఐ ఎక్స్పీరియన్స్డ్ మెనీ టైమ్స్. నడుచుకుంటూ వచ్చేటప్పుడు వర్షంలో బురదలని దేవుడా అనిపిస్తుంది సీరియస్లీ. ఐ ఫీల్ సో హ్యాపీ రే, సీరియస్లీ. ఆల్మోస్ట్ గేట్ నుంచి టెంపుల్ వరకు పప్పి నాకు తోడుగా వచ్చింది. ఇట్స్ రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓన్లీ. లెట్స్ నన్ను పట్టుకోవడానికి ఎలా చేస్తుందో లేదో చూద్దాం. డాగ్ అయ్యో వేర్ ఇస్ దట్ పప్పీ? పల్లెల్లో పెట్టి అభిషేకం చేసినప్పుడు వేస్తారు. ఫోటో తీసుకుంటా, ఒక నిమిషం బయటికి తీస్తాను ఆ బైక్. వచ్చేవాళ్ళు కదరా. ఏం చేస్తాం, ఇదిగో నువ్వు మాత్రం పిలవ. మీరు పిలిచారా? కాదురా, మీరు పిలిచారా? ఏదో టైంలో వచ్చేయడం వెళ్ళిపోవడం. గుడి క్లోజ్ చేస్తున్నారు, నన్ను పెట్టుకుని బాయ్ అవుతా. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఎందుకు స్టోన్స్ ఎలా పెడతారంటే అదొక మిత్ ఏదో ఉంటుంది అనమాట. మిత్ అంటే నాకు మిత్ కాదు తెలియదు, కానీ ఐ హ్యావ్ లిజన్డ్ అనమాట. అంటే అలా స్టోన్స్ ఎక్కువ పెడితే బేగ ఇల్లు కడతారేమో అని చెప్పేసి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అంటే కడతారో నాకు తెలియదు, కానీ
ఈ అడవి మధ్యలో మాత్రం ఒక పెద్ద సిటీయే కట్టేశారు ఇక్కడ. ఐ డోంట్ నో హౌ మచ్ టు బిలీవ్ ఇన్ దాట్, బట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ గైస్. మళ్ళీ నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అంటారు కానీ నమ్మకానికి మూఢనమ్మకానికి ఒక థిన్ లేయర్ ఉంటుంది. సో మన దేర్ ఇస్ ఎ లాజికల్ ఇన్ ఎవ్రీ కాన్సెప్ట్. ఏదో ఒక ఐ మీన్ ఏమంటారు, ఒక థియరీ లేకుండా ఏం లేదు. బేసిక్గా ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. సో మనకి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే పీపుల్ డోంట్ టెల్ ద థియరీ, జస్ట్ ఆ నమ్మకం ఒకటే చెప్తారు. సో ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని కాస్త ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసేసి అదొక ఇల్లాజికల్ థింగ్ ఒకటి క్రియేట్ చేసేస్తారు అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. అండ్ బికాస్ ఆఫ్ దోస్ థింగ్స్ ఈ సనాతన ధర్మంలో ఎక్కువ హిందూయిజంలో ఈ మూఢనమ్మకాలు ఎక్కువ అని చెప్పి పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఇట్ అనమాట. ఈ రోడ్లో నడవడం చాలా చాలా కష్టం, ఎందుకంటే ఇన్ని స్టోన్స్ ఉన్నాయి కదా. మన ఫుట్ ప్రాపర్గా పడదు అనమాట. యాంకిల్ పెయిన్స్ వస్తాయి, థైస్ పెయిన్స్ వచ్చేస్తాయి. బేసిక్గా యంగ్ పీపుల్ మనకే వచ్చేస్తాయి. కొంచెం ఈ ఓల్డేజ్ పీపుల్ వచ్చే వాళ్ళకి కొంచెం టఫ్ థింగే. పర్సన్ పాపం వాడికి లెగ్ ఫ్రాక్చరా, బట్ గుడికి రావాలని ఆవిడ డెడికేషన్ చూసారా. ఇక్కడ ఇంత ఇబ్బంది ఉంటుందని తెలిసి కూడా షీ కేమ్ ఆన్ బై వాక్. తనకి ఆవిడ రీసెంట్గా ఫ్రాక్చర్ కూడా అయిందంట. సీరియస్లీ ఆల్మోస్ట్ లైక్ 1 km ఉంటుంది. బోత్ సైడ్స్ కలిపి లైక్ 1.5 to 2 km షీ ఈజ్ వాకింగ్. సో అదే కొంచెం రోడ్డు ప్రాపర్గా ఉంటే లైక్ ఓకే 1 or 2 kilometers అయినా కొంచెం ఈజీగా నడవచ్చు. సో థాట్ టు ప్లే విత్ దట్ పప్పీ. ఆల్మోస్ట్ గేట్ నుంచి టెంపుల్ వరకు ఇట్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అదే అంటే అక్కడికి వెళ్ళగానే మాయమైపోయింది. నేను టెంపుల్ అంతా చూసాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు ఆ పప్పీ. లిటరల్లీ ఎవ్రీవన్ ఈజ్ స్టేరింగ్ ఎట్ మీ సీరియస్లీ. అంటే వాళ్ళ ఎండర్ ఫీలింగ్ ఎలా ఉంటే చెప్పనా, ఎవడు రీడు ఇంత కష్టపడి మేము నడుచుకుంటూ వెళ్తున్నాడు, నీట్గా బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. లిటరల్లీ అలానే ఉంటుంది ఆ ఫీలింగ్. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ వెన్ ఐ వాకింగ్ ఇఫ్ సమ్వన్ కమింగ్ ఆన్ అ వెహికల్. నా థ్యాంక్ యూ నా థ్యాంక్స్ అన్నా. అవ్వదండి బాబు. గైస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది, కానీ లిటరల్లీ అలో చేయలేదు బేసిక్గా. ఎందుకంటే నా ముందు సమ్ గవర్నమెంట్ వెహికల్ వచ్చింది, వాళ్ళని కూడా అలో చేయలేదు. These people are enjoying. Bye bye. ఎస్పెషల్లీ ఐ లవ్ దీస్ రియాక్షన్స్. స్కూల్ పిల్లలు కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ రియాక్షన్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే లైక్ సీరియస్లీ నాకు కొన్ని డ్రీమ్స్ అలా కొన్ని చూసినాక నేను డిసైడ్ అయ్యాకే ఇలాంటి కైండ్ ఆఫ్ బైక్స్ ఉంటాయా అని చెప్పేసి. చూసిన ఫస్ట్ సూపర్ బైక్స్ లైవ్లో ఏంటి అంటే లైక్ దట్ కేటగిరీ లైక్ హయ్యర్ సీసీ బైక్స్ ఏంటి అంటే హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూసాం. అబ్బాస్ ఉంటారు కదా, ఫిల్మ్ యాక్టర్ అబ్బాస్, అండ్ తను అండ్ తన బ్యాచ్ మొత్తం అంతా హీ కేమ్ టు వైజాగ్. నేను ఎప్పుడు వాజ్ ఇన్ లైక్ ఇన్ బీటెక్, ఐ గెస్ నేను బీటెక్లో ఉండేటప్పుడు సీన్ దోస్ బైక్స్ అనమాట. లైక్ ఏమనిపించింది తెలుసా సీరియస్లీ. వాళ్ళకి ఫొటోస్ తీయడానికి ఎవరు వీడియోస్ తీయడానికి నా దగ్గర కెమెరా కూడా మిల్ల, మొబైల్ కూడా లేదనమాట ఆ టైంలో. ఏంటి కెమెరా ఉన్న మొబైల్ కాదు, అసలు మొబైలే లేదు నాకు. బీటెక్ సెకండ్ ఇయర్ ఐ గెస్.
మా కాలేజ్ బస్సులో మా ఫ్రెండ్ దగ్గర ఫోన్ తీసుకొని ఫొటోస్ తీసా. అంటే ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే చాలామంది అనుకుంటారు, చాలామందికి తెలియదు నేను ఏదో బైక్ కొనేసానంటే ఐ హ్యాడ్ ఏ డిఫరెంట్ చైల్డ్హుడ్ ఏమో అనుకుంటారు. కానీ నో, ఇంకా మీద ఇంకా చాలా బెటర్ ఏమో నా చైల్డ్హుడ్ కన్నా కంపారిటివ్లీ. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ డ్రీమ్ అని. ఎగ్జాక్ట్లీ నేను ఆ బస్ వాళ్ళు చూసిన తర్వాత ఐ ఫెల్ట్, నేను ఆ రోజైతే సీరియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఓకే ఐ కెన్ మేక్ ఇట్ అవుట్ అని. బట్ నేను అనుకున్నా బస్ ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది అనమాట. సీరియస్లీ ఎవ్రీ వీకెండ్ వీఆర్ డూయింగ్ దట్. ఆల్ ద మోస్ట్ ఆఫ్ ది సూపర్ బైకర్స్ వీఆర్ గోయింగ్ ఫర్ వీకెండ్ రైడ్. అలాని బ్యాక్ చేసుకున్నా. అందుకు నేను కనెక్ట్ చేసుకుంటా అనమాట. అందుకే ఎవరైనా కిడ్స్ కానీ కాలేజ్ కిడ్స్ ఎవరైనా అడిగితే ఐ హెసిటేట్ అవ్వను. I'll make them to sit on my bike. I'll make them to give a rev. I'll make a conversation with them. ఎందుకంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అనమాట వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరియర్లో దానికోసం. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచైనా. ఎందుకంటే నా లైఫ్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్లో అలా నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత నేను కనెక్ట్ చేసుకోగలిగాను అనమాట. లైక్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. సో అట్లీస్ట్ వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్. సో అందులోని కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. హాయ్ హాయ్ అనియా. హాయ్, ఏ సంగతిలో? ఎక్కడ స్కూలా? ఏ స్కూలా? ఏ క్లాసు? పెడతాను నేను. ఓకే.